హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ సంబంధించి 5th క్లాస్ గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి కూడా ఇంకా ఈ మంత్ 20 అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారండి. సో నెక్స్ట్ మంత్ అయితే మనకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ హాల్లో మనకి ఆఫ్లైన్ అయితే ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ హాల్లో ఓఎంఆర్ సీట్ అయితే ఇస్తారు కదండి. సో ఓఎంఆర్ సీటు ఎలా ఉంటుందనేది మనకి సైట్లో అయితే పెట్టాడండి. సో సేమ్ అక్కడ ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుందో ఇక్కడ చూపించే ఈ సీటు కూడా, ఓఎంఆర్ సీటు కూడా సేమ్ ఇలాగే ఉంటుందని చెప్పి వాడు ఒక మోడల్ ఓఎంఆర్ సీట్ అయితే కనుక మనకి నెట్లో ఉంచడం జరిగిందనమాట. సో నేను మీకు అదే ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇట్లా ఫిల్ చేయాలి ఏంటి అనేది ఒకసారి మనం పిల్లలకైతే కనుక చూపించామంటే వాళ్ళ ఎగ్జామ్ హాల్లో మిస్టేకులు చేయకుండా, సో ఒక క్వశ్చన్కి ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఒక్కటే బబుల్ చేయాలి అనేటివి వాళ్ళకి ఒకసారి క్లారిటీగా ఈ ఓఎంఆర్ సీట్ని ప్రింట్ తీసుకొని 1కి 2 సార్లు మీరు చెప్పారంటే కనుక వాళ్ళ ఎగ్జామ్ హాల్లో తప్పులు చేయకుండా సో ఎగ్జామ్ కరెక్ట్గా రాయడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో ఓఎంఆర్ సీట్ ఎలా ఫిల్ చేయాలి అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూస్తే కనుక ఓఎంఆర్ ఆన్సర్ సీట్ 5th క్లాస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ TSWREIS, TTWREIS, MJPT, BCWREIS, TREIS. సో సింపుల్గా 5th TG సెట్ అని పెట్టారనమాట. సో ఇదన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ఓఎంఆర్ సీట్ నెంబర్, ఇక్కడ మనం అయితే ఫోటో అతికించవలసి ఉంటుంది అనమాట. ఇక్కడైతే హాల్ టికెట్ నెంబర్ వేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక స్టూడెంట్ నేమ్, అమ్మాయి లేదా అబ్బాయి పేరు అయితే కనుక వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫాదర్స్ నేమ్, ఇక్కడ క్యాస్ట్, ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ, ఇక్కడ క్లాస్ అనమాట. ఇక్కడ వచ్చేసి రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా. సో ఇక్కడ సెంటర్ కోడ్, ఎగ్జామినేషన్ యొక్క సెంటర్ కోడ్ ఉంటుందండి ఇక్కడ ఇచ్చిన బుక్లెట్ మీద ఆ కోడ్. అండ్ ఇక్కడ సెంటర్ నేమ్, ఆ సెంటర్ నేమ్ మీకు ఎక్కడైతే కనుక ఈ సెంటర్ నేమ్ అనేది హాల్ టికెట్లో ఉంటుందన్నమాట. సో అదనమాట. ఇవైతే కనుక నీట్గా రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఫోటో అతికించవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక ప్రశ్నపత్రం యొక్క బుక్లెట్ కోడ్ని తప్పనిసరిగా ఫిల్ చేయవలను. సో అదనమాట. నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ మనకి మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి కదండి. సో ఈ 100 క్వశ్చన్స్లలో మనకి ఆప్షన్స్ అయితే కనుక మనకు 4 ఇచ్చారనమాట. పిల్లలకి ఒకసారి చూపిస్తే ఏంటంటే ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఫిల్ చేయాలి అని వాళ్ళకి ఒకసారి క్లారిటీగా చెప్పినామంటే వాళ్ళకి బాగా గుర్తుంటుందన్నమాట. అట్లా కాకుండా డైరెక్ట్ ఎగ్జామ్ పోతే కనుక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా చిన్నపిల్లలు. సో అదనమాట. సో అందుకోసమని ఈ వీడియో చేస్తున్నానండి. సో ఒకసారి చూస్తే ఇంకా ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ సంతకం చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక కన్ఫర్మ్ బుక్లెట్ కోడ్ అండ్ సైన్ ఇన్విజిలేటర్. సో ఇది వాళ్ళు అక్కడ ఇన్విజిలేటర్ వాళ్ళు బుక్లెట్ యొక్క కోడ్ రాసి వాళ్ళు సైన్ చేస్తారనమాట. సో అదనమాట. ఇక్కడ 100 బిట్లు అయితే కనుక ఫిల్ చేయవలసి ఉంటుంది. సో పిల్లలకి ఏం చెప్తారంటే మీరు వాళ్ళకి వచ్చినా రాకపోయినా మొత్తం 100 బిట్లు అయితే కనుక పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి సో ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఇలా కొన్ని ట్రిక్స్ చెప్తే కనుక ఎగ్జామ్ పోయే ముందర కనుక చెప్తే కనుక యాక్చువల్గా ఈ ఓఎంఆర్ సెట్ను ప్రింట్ తీసుకొని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడ ఏం రాయాలని వాళ్ళకి డీటెయిల్గా చెప్తే కనుక వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుందన్నమాట. సో అదే అనమాట. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి, వృత్తంను ఎలా నింపాలి, ఎలా వృత్తంను నింపకూడదు. సో ఇలా టిక్ మార్కులు, క్రాస్ మార్కులు, ఇలా సగము అట్లా ఫిల్ చేయకూడదు. సో ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు అనమాట. ఒక క్వశ్చన్కి ఒకటే ఫిల్ చేయాలి, అది కూడా ప్రాపర్గా బబుల్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. సో అదనమాట. సో ఇది ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇదే ఓఎంఆర్ సీటు మనకి ఎగ్జామ్ హాల్లో ఉంటుందన్నమాట. సో పిల్లలకి ఒకసారి ఇది చూపిస్తే కనుక వాళ్ళకి ఇలా ఉంటుంది ఎగ్జామ్ హాల్లో, ఇలా ఫిల్ చేయాలి అనేది వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. దానికోసం అయితే ఈ వీడియో చేశాను. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే కనుక కంపల్సరీ లైక్ చేయండి. సో ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకు కూడా చూపించండి. సో ఇదన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.